న్యూస్ ఛానల్ ప్రేక్షకులకి క్రిస్మస్, జనవరి, సంక్రాంతి శుభాకాంక్షలు. డాక్టర్ ఉదయ్ కిరణ్ అండ్ స్టాఫ్, బీకోడర్ మండలం. ప్రియమైన దేవుని ప్రజలందరికీ రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములను తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి బద్వేల్ సిఎస్ఐ సెయింట్ పాల్ టౌన్ చర్చ్ తరపున ప్రజలందరికీ దేవుని హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి క్రిస్మస్ అనేటువంటి ఒక మహావేడుక, ఇది ప్రపంచవ్యాప్తంగా జరుపుకునేటువంటి గొప్ప వేడుక. ఈ వేడుకలో దాగి ఉన్నటువంటి పరమార్థం, యేసుక్రీస్తు ప్రభుల వారు మానవ శరీర ఆకారంతో ఈ లోకానికి దిగి వచ్చి దేవుడితో మానవునికి కోల్పోయినటువంటి సంబంధాన్ని పునరుద్ధరింప చేయటం కొరకై ఆయన సిలువలో మరి ప్రాణాన్ని పెట్టడానికి దిగి వచ్చిన వాడుగా ఉన్నాడు. మరి ఆయన యొక్క విలువైనటువంటి రక్తాన్ని చిందించి మానవుడిని తిరిగి దేవుడితో ఐక్యపరిచినటువంటి సంఘటన యేసు ప్రభు యొక్క ఈ లోకపు రాక అనగా క్రిస్మస్ అనేటువంటి కార్యక్రమం ద్వారా జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క మనిషికి, ప్రతి ఒక్క మానవుడికి యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుక చాలా ప్రయోజనకరమైనటువంటిది. అందుకనే లూకా సువార్తలో ఈ వాక్యాన్ని తెలియజేస్తూ యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుకను గురించి ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానమని తెలియజేయటం జరిగింది. వంటి ప్రేక్షకులకు మరి ముందుగా క్రిస్మస్ వాళ్ళందరికీ శుభాకాంక్షలు మరియు సంక్రాంతి కూడా అడ్వాన్స్గా శుభాకాంక్షలు. ముందుగా ఏమంటే మన బీకోడ్ ఎంపీలుగా పనిచేస్తున్నాను. ఇక్కడికి వచ్చేసి కనీసం మామూలుగా సంవత్సరం 3 నెలలు అయినది. ఇక్కడికి వచ్చేసి ఇంతవరకు డెవలప్మెంట్ మీద దృష్టి పెడుతున్నాం. డెవలప్మెంట్ బాగానే ఉన్నాయి. అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కువగా ప్రజల సమస్యలు కూడా వెంటనే ఏదైనా సమస్య కూడా తొందరలోనే పరిష్కరించడానికి మేము సహాయశక్తిలో కృషి చేస్తున్నాం. స్పందన విషయంలో ఈరోజు ఈ పీసీఆర్ఎస్ ప్రజా దర్బారు అందుకని ఈరోజు వచ్చిన సమస్యలు వెంటనే పరిష్కరిస్తామని తెలియజేసుకుంటాం. క్రీస్తు జయంతి, యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించినటువంటి మహోత్సవాన్ని మనము క్రిస్మస్ పండుగగా కొనియాడుతూ ఉన్నాము. ఈ యొక్క క్రిస్మస్ పండుగ ప్రతి ఒక్క కుటుంబంలో శాంతి, సమాధానము, ప్రేమ, అనురాగాలను నింపాలని ప్రతి ఒక్కరం కూడా కోరుకుంటున్నాము. ప్రత్యేకంగా యేసుక్రీస్తు మానవ రూపం దాల్చి దేవాది దేవుడు అయినప్పటికీ మానవ యొక్క రూపం దాల్చి మనందరినీ కూడా ఆ యొక్క దేవుని యొక్క రూపంలో మనందరినీ కూడా తయారు చేయాలనేటువంటి రూపంలో దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయనే సత్యం, జీవం, మార్గం అని విశ్వసిస్తున్నాము. ఆ యొక్క తండ్రి దేవుని చేరటానికి క్రీస్తు ప్రభు ఒక మార్గచూపరిగా ఉంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడారా, ఈ యొక్క 2025వ సంవత్సరము పండుగను జరుపుకుంటున్న మనందరిలో క్రీస్తు ప్రభు ఒక ఆశాజ్యోతిగా ఉండాలని, ఈ యొక్క ఆశ మనలో నిరుత్సాహాన్ని కలిగించకుండా మనం ఇంకనూ ప్రభు యొక్క జన్మదినాన్ని ప్రతి సంవత్సరం జరుపుకోవటానికి ఈ యొక్క ఆశ మనలో ఎల్లప్పుడూ ఉండాలని, ప్రతి ఒక్కరిలో ఆ యొక్క ప్రేమ, అనురాగాలు నింపాలని మనందరం కూడా కోరుకుంటూ మీకు అందరికీ కూడా క్రీస్తు జయంతి శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. 1TV ప్రేక్షకులందరూ కూడా క్రీస్తు జయంతి అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు. క్రిస్మస్ జయంతి అనగా క్రీస్తు ప్రభు యొక్క జన్మదినోత్సవం. క్రీస్తు ప్రభు ఈ లోకములో మనందరి పాప పరిహారార్థమై ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. మానవ రూపం ధరించి ఉన్నాడు. దేవుడైనప్పటికీ కూడా తాను ఈ లోకంలో మానవుల యొక్క బలహీనతలు ఏమిటి, మానవుల యొక్క బలాలు ఏమిటి, శక్తి సామర్థ్యాలు ఏమిటి, ఏ విధముగా మానవుడు తన యొక్క పాపములో ఎలా అతను కూరుకుపోతూ ఉన్నాడు, ఎలా అధిగమించలేకపోతూ ఉన్నాడని తెలుసుకోవటానికి, మానవుణ్ణి రక్షించటానికి, పాప ప్రక్షాళన చేయటానికి, మానవులందరికీ కూడా రక్షణ కల్పించటానికి క్రీస్తు ప్రభువు దేవుడైనప్పటికీ కూడా ఈ లోకానికి దిగి వచ్చి ఒక సామాన్యమైనటువంటి మానవునిగా ఈ లోకంలో జీవించి ఉన్నాడు. ఒక పశువుల పాకలో జన్మించి ఉన్నాడు. తాను రారాజు అయినప్పటికీ కూడా ఈ లోకానికి, ఈ సృష్టికి మొత్తానికి కూడా అధిపతి అయినప్పటికీ కూడా, దేవుడైనప్పటికీ కూడా తాను అనుకుంటే ఎంతో పెద్ద భవంతిలో తాను జన్మించవచ్చు. కానీ దేవుడు మానవులందరూ కూడా సామాన్యమైనటువంటి తగ్గింపుతనాన్ని వారు జీవించాలని, క్రీస్తు ప్రభువు వారు మనకు ఆదర్శవంతమైన జీవితాన్ని మనకు ఇవ్వటానికి ఒక సుమాతృకగా పశువుల పాకలో జన్మించి మనందరికి కూడా
ఆదర్శవంతమైన జీవితాన్ని జీవించి ఉన్నాడు. ఈ లోకంలో జీవించినప్పుడు కూడా ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేయాలని, ప్రతి ఒక్కరు కూడా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ మనము ప్రేమను పంచాలని క్రీస్తు ప్రభువు వారు ఈ లోకములో జీవించినప్పుడు తెలియజేసి ఉన్నాడు. మన సందేశాన్ని ఈ లోకంలో మనకు అందించి క్రీస్తు ప్రభువు యొక్క జీవితము మనకు ఒక ఆదర్శవంతమైన జీవితము కావాలి. క్రీస్తు ప్రభు యొక్క మనస్తత్వాన్ని కలిగి మనము జీవించాలని ఈ యొక్క క్రిస్మస్ జయంతి శుభ సందర్భముగా మనందరికీ క్రీస్తు ప్రభు ఇచ్చే సుమాతృక మరి సందేశము. మరి మనమందరము కూడా ఈ లోకములో మనము క్రీస్తు ప్రభు యొక్క తత్వాన్ని మనస్తత్వాన్ని కలిగి ప్రేమ అనురాగాలతో మనము జీవించాలని ఆ ప్రభు మనల్ని నుంచి కోరుకుంటూ ఉన్నారు. మరి మీకందరికి కూడా ప్రత్యేక విధముగా హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. థ్యాంక్ యూ. వన్ టీవీ ప్రేక్షకులందరికీ మీకందరికి కూడా హ్యాపీ క్రిస్మస్ శుభాకాంక్షలు.